ఒక సీనియర్ కాంగ్రెస్ నేతను పెడితే బాగుంటుంది, పెద్ద వ్యక్తిని పెడితే బాగుంటుందని కూడా ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుందట, ఆశపడుతుందట. దాంతోపాటు అధిష్టానం కూడా వీళ్ళకి అనుగుణంగా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి దీన్ని కాపాడుకునే క్రమంలో ఎలాంటి ఇష్యూలు రాకుండా ఒక కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండే రాష్ట్రానికి అలాగే కేంద్రానికి పార్టీకి కూడా కమ్యూనికేషన్ ఉండే విధంగా ఒక కార్యదర్శిని నియమించాలని కూడా చూస్తుందట. ప్రధానంగా 2, 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఏం పేర్లు? ఇన్ఛార్జ్ల పేరు వినిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు వినిపిస్తూ ఉంది. అలాగే ఈ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేరు వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గురు పేర్లు అయితే ప్రస్తుతానికైతే ముందు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి తెరపైకి అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళని పెడితే ఇటు రాష్ట్ర పార్టీ పీసీసీకి ఏఐసీసీకి మధ్య సరైన సయోధ్య ఉంటుంది, సరైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఇలా ఇక్కడున్న నేతల ఆవేదన ఏమైనా ఉన్నా పార్టీల విషయంలో ఏమైనా పార్టీ పదవుల విషయంలో కానీ చేరికల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందు ఒక మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని కూడా ఇక్కడి నేతలు భావిస్తున్నారు. దాంతోపాటు అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది.